రాగులు తీసుకొని పిండి చేసుకొని పొద్దున లేస్తాను 5 గంటలకే జావ తాగంటారా అంటే కాఫీలు టీలు తాగేదానికి లేస్తారు జావ తాగేదానికి ఏడుస్తారా నేను రోజు తాగుతాను 4 గ్లాసులు ఇంత పెద్ద గ్లాసు పెట్టుకున్నా ఉంటే 2 గ్లాసులు అయితే 1 గ్లాసు మా అమ్మ పెద్ద సైజు అంటే ఇప్పుడు లేదు అసిడిటీనే ఇప్పుడు నేను ఉపవాసము రేపు ఏకాదశి అంటే ఈరోజు సాయంత్రం ఆపేస్తే రేపంతా లేదు ఎల్లుండి పొద్దున్న వరకు అసలు ఫుడ్డే తిన్నాను ఉత్త నీళ్ళు తాగుతా అది కూడా దప్పైతే నీళ్ళు తాగలే మరి మా డాక్టర్లు ఏం చెప్పినారు ఎవ్రీ 2 అవర్స్ నువ్వు తింటానే ఉండాలి అసిడిటీ రాంగ్ అది లే మీ బుక్కులు అట్లే చెప్పిండొచ్చు మీరు ఎవరెవరి డాక్టర్లు దీని మీద కాంట్రిబ్యూట్ చేస్తారో మీరు రాగిజావ తాగండి మీకు అసిడిటీ ఉంటే డాక్టర్లు రాగిజావ తాగండి 3 గ్లాసులు 4 గ్లాసులు తాగాలి కొంచెం చిక్కగా 4 గ్లాసులు తాగాలి సార్ కొంతమంది 4 గ్లాసులు ఎట్టసారి తాగేది ఇంత టీకే తాగేది లెక్క ప్రకారం 2 లీటర్ నీళ్ళు తాగుతారు కదా చెప్తారని ఎవరు పొద్దున్నే 2 లీటర్లు ఇది కూడా నీళ్ళు తాగేయండి చల్లగా చేసుకొని గుటగుట తాగేయండి ఇంకా కొంతమంది వాళ్ళు 5 బాటిల్ బీర్ తాగుతారంట చాలా గొప్పగా చెప్పుకునేవాళ్ళు మరి రాగిజావ చాలా ఇంపార్టెంట్ పొద్దున సాయంత్రం 4 గంటలకి 4 గ్లాసులు రాగిజావా 10 గంటలకి అరికెలతో అన్నం లేదా అరికె రవ్వతో ఉప్మా పొంగల్ దోశ బిసిబెడాబాద్ ఇడ్లీ రవ్వతో ఏదో చేసుకొని అరికెలు మాత్రం తినండి 10 రోజుల తర్వాత ఐ డ్రీమ్ ఈ ఎపిసోడ్ చూసిన వాళ్ళు అదృష్టవంతులైతే గ్యాస్ ట్రబుల్ ఉండే పిల్లలకైనా పెద్దలకైనా మహిళలకైనా అందరికీ ఇదే ట్రీట్మెంట్ ఇంతకంటే ఏ కషాయాలు ఏం అవసరం లే ఇది చేయమనండి చాలా మంచి ఎక్స్ప్లెనేషన్ సార్ చాలా అంటే ఇవన్నీ నా ఎక్స్పీరియన్స్ ఇవి నేనేదో తాళపత్ర గ్రంథాలు చెప్పడం లే అరే నా ఎక్స్పీరియన్స్ నాకు పోయింది నేను పెద్ద అసిడిటీ పేషెంట్ ఎండోస్కోపీలు చేయించుకున్నా 3+ ఎరోషన్స్ 3+ ఎరోషన్స్ అంటే లోపలంతా పైన పొక్కులు లేచిపోయినాయి కడుపు నొప్పి గ్యాస్ ట్రబుల్ అంటే ట్రీట్మెంట్ తీసుకుంటూనే మీరు ఇవన్నీ పాటించారా లేదు ట్రీట్మెంట్ నిలిపేసినాకనే ఇవి చేసుకుంటాము 2 కాదు నిలిపేసినాకనే ఎవరికైనా జబ్బు వచ్చినాక అన్ని చూసినాకనే కరెక్ట్గా మెథడ్లో పోతాడు ఎవడన్నా వాకింగ్కి వచ్చినాడంటే వాడికి షుగర్ వస్తేనే వాకింగ్ చేస్తాను అంటే మాకు జబ్బులన్నీ వచ్చినాకనే ఇవన్నీ చేసుకున్నాం మేమే బార్న్ హెల్త్గా ముట్లా ప్రాబ్లం వచ్చింది డాక్టర్ దగ్గర పోయినాము అవసరమైన డాక్టర్ ట్రీట్మెంట్ కూడా పనిచేసింది న్యూరోసిస్ట్ సెర్కోసిస్ కొన్ని ఇష్యూస్ వచ్చినాయి అప్పుడు డాక్టర్ల ఇన్ఫర్మేషన్ అవసరమైంది రెగ్యులర్గా ఈ బీపీలు షుగర్లు వీటికన్నిటికీ జీవన విధానం మార్చుకొని పొల్యూషన్ లేకుండా ఉండే దగ్గర ఉండి బాగా వాకింగ్ చేసి ఆ గుమ్మడికాయ జ్యూస్ సొరకాయ జ్యూస్లో తాగి మీరు వాకింగ్కి వెళ్ళేటప్పుడు 2-3 గార్లిక్ వెల్లుల్లి వాటి చిన్నగా నములుతా ఆ జ్యూస్ లోపలికి పోయేట్లుగా జింజర్ వెళ్ళేటప్పుడు గార్లిక్ వచ్చేటప్పుడు జింజర్ అల్లం ముక్క చిన్నగా కురుకుతా ఉంటే ఆ జ్యూస్ పోతా ఉంటే మీ బ్లడ్ తినేయి మీ బ్లాక్లన్నీ పోతూ ఉంటాయి చిన్నగా పోతాయి 6 నెలల్లో పోతాయి ఇవి చేస్తూ ఉంటే అవసరం లే 80 ఏళ్ల తర్వాత డాక్టర్ అవసరం అప్పుడు చూద్దాం సూపర్ సార్ నిజంగా ఇవన్నీ మీకు అవసరమే మీరు నేను మాట్లాడు నేను కెమెరాలో ఏం పట్టించుకోను యాంకర్లు కూడా ఎందుకంటే వాళ్ళకే సమస్యలు ఉన్నాయి వాళ్ళ ఇంటి కూడా సమస్యలు ఉన్నాయి కదా అందుకని వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయిపోయి 10 క్వశ్చన్ చేసి ఉంటారు 2వ క్వశ్చన్కే అయిపోయి ఉంటుంది మా టైం అంతా జనరల్ అట్లా జరుగుతుంది